అందరికీ హాయ్ అండి. ఇవాళ మనం ఒక మోటార్ డ్రైవర్ యూజ్ చేసి 2 DC మోటార్స్ ఎలా కంట్రోల్ చేయాలో నేర్చుకుందాం. ఓకే, దీనికి మనకు ఒక మోటార్ డ్రైవర్ కావాలి. దీనికోసం నా దగ్గర 2 డిఫరెంట్ మోటార్ డ్రైవర్స్ ఉన్నాయి. ప్రస్తుతానికి మనం ఇది సైటాన్ MDD3A యూజ్ చేసి కనెక్ట్ చేస్తున్నాం డీసీ మోటార్. దీన్ని యూజ్ చేసి ఇది కూడా ఒక టైప్ ఆఫ్ మోటార్ డ్రైవరే. ఇది L2980N మోటార్ డ్రైవర్. ఇది కాకపోతే దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే ఇది అవుట్పుట్ కరెంట్ 3 amp ఇస్తుంది అండి. ఇది అవుట్పుట్ కరెంట్ 3 amp ఇస్తుంది. ఇది అవుట్పుట్ కరెంట్ 2 amp మాత్రమే ఇవ్వగలుగుతుంది. ఓకే, సో ఇది అవుట్పుట్ కరెంట్ 3 amp ఇస్తుంది. ఇది అవుట్పుట్ కరెంట్ 2 amp మాత్రమే ఇస్తుంది. సో దానికోసం ఐఎమ్ గోయింగ్ ఫర్ దిస్ వన్ సైట్రాన్. ఈ మోటార్ డ్రైవర్ యూజ్ చేసి ఐఎమ్ గోయింగ్ టు కనెక్ట్ 2 DC మోటార్స్. 2 DC మోటార్స్ కనెక్ట్ చేసి దాని యొక్క డైరెక్షన్స్ కంట్రోల్ చేయడము ఇవాళ నేర్చుకున్నాం. ఎలా ఈ మోటార్ డ్రైవర్ యూజ్ చేసి 2 DC మోటార్ యొక్క డైరెక్షన్ స్పీడ్ ఎలా కంట్రోల్ చేస్తామో నేర్చుకున్నాం. ఓకే, సో నౌ ఇది సైట్రాన్. ఇక్కడ చూడండి, దీనికి ఇక్కడ M1A M1B దీన్ని యూజ్ చేసి జనరల్గా ఈ మోటార్ డ్రైవర్ యూజ్ చేసి మనం 2 మోటార్స్ కనెక్ట్ చేయొచ్చు. M1A M1Bకి ఒక DC మోటార్ కనెక్ట్ చేస్తాము. M2A M2Bకి సెకండ్ DC మోటార్ కనెక్ట్ చేస్తాము. ఈ VB ప్లస్ VB మైనస్ అంటే ఇక్కడ పవర్ సప్లై పాజిటివ్, పవర్ సప్లై నెగిటివ్. VB ప్లస్ అంటే పవర్ సప్లై పాజిటివ్ కనెక్ట్ చేస్తాము. VB మైనస్ అంటే పవర్ సప్లై నెగిటివ్ కనెక్ట్ చేస్తాము. జనరల్గా ఇక్కడ వోల్టేజ్ 4 volts నుంచి 16 volts వరకు ఇచ్చండి. దీని వోల్టేజ్ వచ్చేసి అంటే మనం ఇచ్చే DC సప్లై అనేది 4 volts నుంచి 16 volts వరకు దీనికి ఇవ్వచ్చు మనం సప్లై అనేది. ఓకే, అవుట్పుట్ కరెంట్ మాత్రం 3 amp వస్తుంది. అవుట్పుట్ కరెంట్ మాత్రం 3 amp మాత్రమే వస్తుంది. ఓకే, సో ఇది ఇటు సైడు అన్న మనం కనెక్ట్ చేయొచ్చు, లేకపోతే ఇటు సైడ్ అన్న మనం కనెక్ట్ చేయొచ్చు. ఇక్కడ కూడా సేమ్ ఉన్నాయి చూడండి, M1A M1B ఇవి 2 యూజ్ చేసి ఒక మోటార్ కనెక్ట్ చేస్తాం. M1A M1B అండ్ M2B M2A యూజ్ చేసి ఒకటి ఇక్కడ 5 volts మాత్రం ఇవ్వగలుగుతాం అండ్ గ్రౌండ్. ఓకే, సో దిస్ ఈజ్ హౌ వీఆర్ గోయింగ్ టు యూజ్ దిస్ మోటార్ డ్రైవర్ అండ్ కనెక్ట్. దీనికోసం ఒక మోటార్ డ్రైవర్ కోసం 2 DC మోటార్స్ తీసుకుంటున్నాం. ఇక్కడ చూడండి, ఇక్కడ రెడ్ డాట్ ఉంది కదా, ఇది పాజిటివ్ అన్నట్టు, ఇటు సైడ్ నెగిటివ్ కనెక్ట్ చేయాలి. రెడ్ డాట్ దగ్గర ఉన్నప్పుడు ఇది పాజిటివ్ అన్నట్టు, ఓకే, ఇది నెగిటివ్ అన్నట్టు. ఓకే, అంటే ఇక్కడ మనం జనరల్గా M2A పాజిటివ్ అయితే ఈ M2A M2B ఏదైనా కనెక్ట్ చేయొచ్చు అండి. ఈ సైడ్ అయినా కనెక్ట్ చేయొచ్చు, ఇటు సైడ్ ఏదో ఒక సైడ్ కనెక్ట్ చేయొచ్చు. అయితే M2A కనెక్ట్ చేయొచ్చు, లేకపోతే M2B ఏదైనా ఒక సైడ్ కనెక్ట్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ M2AB కనెక్ట్ చేస్తే ఇక్కడ M2A, ఇక్కడ M2A కనెక్ట్ చేస్తే ఇక్కడ M2B. ఓకే, లేదా M1A ఇక్కడ M2B ఇక్కడ కనెక్ట్ చేయొచ్చు. ఓకే, అండ్ వీటిని కనెక్ట్ చేయడానికి నేను కనెక్టింగ్ వైర్స్ యూజ్ చేస్తాను. కనెక్టింగ్ వైర్స్ వచ్చేసి దీంట్లో 3 types ఉంటాయి. ఓకే, ఈ కనెక్టింగ్ వైర్స్లో ఇక్కడ చూడండి 2 సైడ్లు పిన్స్ ఉన్నాయి. దీన్ని మేల్ టు మేల్ కనెక్టింగ్ వైర్ అంటాము. ఓకే, 2 సైడ్ పిన్స్ ఉంటే మేల్ టు మేల్ కనెక్టింగ్ వైర్స్ అంటాము. ఓకే, ఇక్కడ చూడండి 2 వైపులా హోల్స్ ఉన్నాయి. చూడండి, పిన్స్ లేవు, 2 వైపులా హోల్స్ ఉన్నాయి. దీన్ని ఫీమేల్ టు ఫీమేల్ కనెక్టింగ్ వైర్స్ అంటారు. ఫీమేల్ టు ఫీమేల్ కనెక్టింగ్ వైర్స్ అంటారు. ఒక సైడ్ పిన్ ఉండి ఒక సైడ్ హోల్ ఉందనుకోండి, దీన్ని మేల్ టు ఫీమేల్ కనెక్టర్ అంటాం. దీన్ని మేల్ టు ఫీమేల్. సో ఇవి యూజ్ చేసి కనెక్ట్ చేస్తున్నాం. దీనికి నేను 12 volts బ్యాటరీ సప్లై యూజ్ చేస్తున్నా. ఓకే, వీ కెన్ యూజ్ 12 volts బ్యాటరీ సప్లై. మీ దగ్గర 7 volts కానీ 5 volts ఉన్నా కానీ ఏదైనా సప్లై చేయొచ్చు. ఓకే, ఇక్కడ ఇది 4 volts నుంచి
16 వోల్ట్స్ వరకు సప్లై తీసుకుంటుంది. దాంట్లో ఎలాంటి ప్రాబ్లం లేదు. ఓకే, సో ఫస్ట్ మన డీసీ మోటార్ కనెక్ట్ చేయడానికి ఈ స్క్రూస్ లూజ్ చేయడం ఉంటుంది. ఓకే, ఇది ఆటోమేటిక్ స్క్రూ డ్రైవర్. దీన్ని యూజ్ చేసి నేను స్క్రూస్ యూజ్ చేస్తాను. ఓకే, కింది కానీ దీన్ని ఈ స్క్రూస్ యూజ్ చేస్తాను. లూజ్ అని ఓకే. సో ఇట్ సైడ్ నేను అయితే మెయిల్ టు మెయిల్ పెన్స్ తీసుకుంటున్నా. ఇప్పుడు మనకు కావాల్సింది 4, సో 2 వీటికి 2 వాటికి. సో టేక్ 2 డిఫరెంట్. దీనికి ఇక్కడ మనం 2 మోటార్స్ కనెక్ట్ చేయాలి. సో M1 M2A M2Bకి ఈ 2 కనెక్ట్ చేస్తున్నా. ఇక్కడ చూడండి, M2A M2Bకి 2 వైర్స్ కనెక్ట్ చేశాను. ఇప్పుడు M1A M1Bకి 2 వైర్స్ కనెక్ట్ చేశాను. ఓకే, ఇక్కడ 2 వైర్స్ M2Aకి M2Bకి కనెక్ట్ చేశానండి. 2 వైర్స్ M1Aకి M1Bకి కనెక్ట్ చేశాను. ఇప్పుడు ఈ డీసీ మోటార్ ఉంది కదా, ఇది మోటార్ డ్రైవర్కి ఈ డీసీ మోటార్ కనెక్ట్ చేయాలి. సపోజ్ నేను ఇలా డైరెక్ట్ ఇలా పెట్టాను అనుకోండి, ఇలా డైరెక్ట్ నేను దీనికి అటాచ్ చేశాను అనుకోండి, లూజ్ కనెక్షన్ అవుతుంది. సో ఏం చేస్తానంటే దీన్ని సాల్డరింగ్ చేసి దీని అంటే లూజ్ కనెక్షన్ లేకుండా చూస్తాను నేను. సో నేను ఒక వైర్, సో దీన్ని యూజ్ చేసి నేను ఒకటి పాజిటివ్కి ఒకటి నెగిటివ్కి ఇస్తాను. సాల్వింగ్ చేసే ముందు మరొకసారి తీసుకున్నాము. ఇక్కడ M2A రెడ్ వైర్ కనెక్ట్ చేశాను. M2B అనేది రెడ్ వైర్ కనెక్ట్ చేశాను. M2A అనేటిది ఆరెంజ్ కలర్ వైర్, M2Bకి రెడ్ కలర్ వైర్. సో వచ్చేస్తే M1Aకి ఎల్లో కలర్ వైర్, M1Bకి గ్రీన్ కలర్ వైర్. సో ఈ 2 ఎండ్స్ ఉన్నాయి కదా, ఈ మోటార్ కనెక్ట్ చేస్తాను నేను. డీసీ మోటార్
దేనికైనా కనెక్ట్ చేయొచ్చు, పాజిటివ్ నెగిటివ్, ఎందుకంటే ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ దీనికి ఉండదు. ఓకే, దీనికోసం ఒకదానికి రెగ్యులర్ వైర్ ఓకే. ఇక్కడ ఒకటి పాజిటివ్, ఒకటి రెడ్ కలర్ వైర్ దీనికి కనెక్ట్ చేశాను, ఆరెంజ్ కలర్ దీనికి ఇంకో డీసీ మోటార్. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఎల్లో వైర్ M1 ఎల్లో వైర్ పాజిటివ్ మనకు కనెక్ట్ చేశాను, M1B గ్రీన్ కలర్ వైర్ నెగిటివ్ కనెక్ట్ చేశాను. ఇది ఒక డీసీ మోటార్. ఓకే, సెకండ్ డీసీ మోటార్ ఇక్కడ చూడండి, ఈ రెడ్ కలర్ వైర్ ఏమో ఈ పాజిటివ్ కనెక్ట్ చేశాను, ఆరెంజ్ కలర్ వైర్ ఏమో నెగిటివ్ కనెక్ట్ చేశాను. ఇవి రెండు కనెక్షన్. ఈ మోటార్ డ్రైవ్ పనిచేయడానికి మనం పవర్ సప్లై ఇవ్వాలి ఇక్కడ. ఓకే, VB ప్లస్లో పాజిటివ్, VB మైనస్లో నెగిటివ్ ఇవ్వాలి. ఓకే, పవర్ సప్లై కోసం ప్రస్తుతానికి నేను ఈ 7.4 వోల్ట్ 7.5 AH
వోల్టేజ్ 7.4, యాంపియర్ వచ్చేసి 7.5 యాంపియర్ పర్ అవర్ యూజ్ చేసి నేను దీనికి సప్లై ఇస్తున్నా. కనెక్షన్ ఇవ్వడానికి నేను ఇక్కడ ఫీమేల్ కనెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ రెడ్ కలర్ పాజిటివ్, బ్లాక్ కలర్ నెగిటివ్ అన్నట్టు. సో ఇక్కడ బీబీ ప్లస్లో పాజిటివ్ ఇస్తున్నా, బీబీ మైనస్లో నెగిటివ్ ఇస్తున్నా. ఓకే, ఇక్కడ పాజిటివ్ వైర్ వచ్చేసి వీబీ ప్లస్కి ఇచ్చిన, వీబీ మైనస్ నెగిటివ్ ఇచ్చిన. ఇది దీనికి బ్యాటరీ సప్లై ఇస్తాను. బ్యాటరీ సప్లై కోసం 7.4 వోల్ట్. ఓకే, ఇక్కడ చూడండి మీకు గ్రీన్ లైట్ వచ్చింది. ఇక్కడ గ్రీన్ లైట్ వస్తుందా? అది బ్యాటరీ కనెక్షన్ తీసేస్తే వెళ్ళిపోతుంది. అది వెళ్ళిపోయింది. పవర్ సప్లై ఇస్తే ఇక్కడ గ్రీన్ అండ్ ఇక్కడ వైట్ కలర్ ఉంది కదా, ఇది వైట్ కలర్ ఉంది కదా, ఇక్కడ పవర్, ఇది ఇప్పుడు వైట్ కలర్ ఉంది. పవర్ సప్లై ఇచ్చిన తర్వాత ఇక్కడ గ్రీన్ కలర్ వచ్చింది చూడండి. పవర్ సప్లై ఇచ్చిన తర్వాత గ్రీన్ కలర్ వచ్చింది. ఓకే, చూడండి. ఇప్పుడు ఇది M1B, ఇది M2B, ఇది M2A, M2B. M2A అంటే మోటార్ నడుస్తుంది చూడండి. ఇది అర్థం అవడానికి కొంచెం ప్లాస్టర్ వేస్తాను. మీకు దీని డైరెక్షన్ అర్థం కావడానికి 2 DC మోటార్లకు ప్లాస్టర్ వేస్తాను నేను. ఓకే, ఫస్ట్ ఇది M2A, M2B ఉంది కదా, సో దీనికి కనెక్ట్ చేశాను. ఇది చూడండి. ఇప్పుడు నేను చూడండి, M2A, ఇది M2A స్విచ్, ఇది పక్కది M2B స్విచ్, ఇది M2A స్విచ్, ఇది M2B స్విచ్. చూడండి, ఇక్కడ M2A నొక్కినప్పుడు లెఫ్ట్ సైడ్ తిరుగుతుంది. చూడండి, లెఫ్ట్ సైడ్ తిరుగుతుంది. ఓకే, లెఫ్ట్ సైడ్ తిరుగుతుంది.
ఎం టు బి రైట్ సైడ్ తిరుగుతుంది. ఇది డైరెక్షన్ కంట్రోల్. ఓకే, ఎం టు బి తిరుగుతున్నప్పుడు రైట్ సైడ్, ఎం టు ఏ తిరిగినప్పుడు లెఫ్ట్ సైడ్. ఇది రైట్ సైడ్, ఇది ఎం సైడ్. ఇది ఒక మోటార్. ఇప్పుడు M1Aకి M2Bకి ఈ మోటార్ కనెక్ట్ చేసాం మనం. సో దీన్ని చూద్దాం. ఇప్పుడు M1A ప్రెస్ చేసినప్పుడు లెఫ్ట్ సైడ్ తిరుగుతుంది, రైట్ సైడ్ తిరుగుతుంది. ఇది M2Bకి లెఫ్ట్ సైడ్ తిరుగుతుంది ప్రెస్ చేసిన. ఎల్ఈడి వెలుగుతుంది చూడండి. ఇక్కడ చూడండి, నేను M1 ప్రెస్ చేసినప్పుడు M1 ఎల్ఈడి. హియర్ యూ కెన్ సీ ఇక్కడ చూడండి, ఇది M1 ఎల్ఈడి. M1A దగ్గర లైట్ వెలుగుతుంది చూడండి. ఓకే, M2B నొక్కినప్పుడు M1B నొక్కినప్పుడు M1B దగ్గర లైట్ వెలుగుతుంది. ఇది రైట్ సైడ్. ఇది ఒక డైరెక్షన్లో, ఇది ఒక డైరెక్షన్. ఇది M1A నొక్కినప్పుడు M1A, M2B నొక్కినప్పుడు M2B. సింగిల్గా ఇది కూడా. ఇక్కడ కూడా మీకు లైట్స్ ఉన్నాయి, M2A, M2B. ఓకే, సో M2A నొక్కినప్పుడు లైట్ వస్తుంది కదా, M2B నొక్కినప్పుడు ఓకే. సో ఇప్పుడు ఈ రెండు మోటార్స్ టూ మోటార్స్ మీరు ఒకటేసారి కంట్రోల్ చేయాలనుకుంటున్నారు. ఓకే, ఈ మోటార్ ఉంది, ఈ మోటార్ ఉంది. సో ఇక్కడ నేను M2A, M1A నొక్కుతున్నా. M2A, M1A. ఓకే, ఇక్కడ M2B. ఇంకోటి డిఫరెంట్ డైరెక్షన్. ఓకే, ఇది M1A, M2B. ఇది M1T, M2B. ఓకే, సో దీంతోనే ఎండ్ అవుతుంది సెకండ్ ఎక్స్పెరిమెంట్, డైరెక్షన్ ఆఫ్ కంట్రోల్. ఓకే, సో ఇది మోటార్ డ్రైవర్ పేరు సైట్రాన్. ఇది 3 amp అవుట్పుట్ ఇస్తుంది మనకు. ఓకే, థ్యాంక్ యూ.